ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 5 సెగ్మెంట్లలో టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అరకు సీవేరి దొన్నుదొర, వైజాగ్ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, వైజాగ్ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు, గణబాబు పాయకరావుపేట, వంగలపూడి అనిత, నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అని చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లోని ఇటు వైసీపీ ఫ్యాన్ గాలి వేవున్నా సరే ఉమ్మడి విశాఖపట్నంలోని, అది కూడా విశాఖ జిల్లాలోని తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా వైసీపీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర ఫోకస్ గా ఎన్నికలకు సంబంధించి కసరత్తును వైసీపీ ప్రారంభించిన తరుణంలోని ఈ ఉత్తరాంధ్ర జిల్లాపై తెలుగుదేశం పార్టీ కూడా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోని ఉమ్మడి విశాఖ జిల్లాలోని 5 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏజెన్సీ ఏరియాలోని అరకు సిఆర్ఈ దొన్నుదొరను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా విశాఖకు సంబంధించిన అర్బన్ ప్రాంతం సిటీలోని పూర్తిగా ఉన్న 3 సెగ్మెంట్లు కూడా గత 2019 ఎన్నికల్లోని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న తరుణంలోని ఇప్పుడు విశాఖ వెస్ట్ కి సంబంధించి మరోసారి వెలగపూడి రామకృష్ణ బాబును తెలుగుదేశం పార్టీ మరోసారి అవకాశం కల్పిస్తుంది. ఆయన పేరు కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా విశాఖ వెస్ట్ పీజీవీఆర్ నాయుడు గణబాబుకు సంబంధించి పేరు కూడా ఫైనల్ చేయడం జరిగింది. ఇంకా పాయకరావుపేటకు సంబంధించి గతంలో కూడా వలగపూడి అనితకు అవకాశం కల్పించారు. ఈసారి 2024 ఎన్నికల్లో కూడా వలగపూడి అనితకు సంబంధించిన పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంకా నర్సీపట్నం మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర ఫైర్ బ్రాండ్ గా ఉన్న అయ్యన్న పాత్రుడికి సంబంధించి పేరును కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఖరారు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం విశాఖ సంబంధించి మొత్తం 5 కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన అరకు వెస్ట్, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, పాయకరావుపేట, దాంతో పాటు నర్సీపట్నం, మొత్తం ఈ 5 నియోజకవర్గాలకి సంబంధించిన అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విశాఖలోని ఇటు జనసేనకి సంబంధించి కూడా రాబోయే ఎన్నికల్లోని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ నుంచి కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలోని ఇటు జనసేన కోరుకునే నియోజకవర్గాలు పక్కన పెట్టి ఇతర నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసి త్వరితగతిన అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉండదు తెలుస్తుంది. అందులో భాగంగానే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి 5 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసింది. ఇందులో కీలక నేతలు గతంలో పోటీ చేసిన రామకృష్ణ బాబు, వలగపూడి అనిత, అయ్యన్న పాత్రుడు వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా గంటా శ్రీనివాసరావుకు సంబంధించి ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా లేకపోతే ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా అనే దానిపై కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే వైసీపీ ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత చంద్రబాబు ఏదైతే అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారో ఖచ్చితంగా 1కి 2 సార్లు అంతర్గత సర్వేలు నిర్వహించి రిపోర్ట్ల ఆధారంగానే అభ్యర్థులు ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర జిల్లాలను తెలుగుదేశం పార్టీ తీసుకుంది. ఎందుకంటే వైసీపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖను ప్రకటించిన తర్వాత ఆ జిల్లాల్లోని పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని రాబోయే రోజుల్లో విశాఖను కైవసం చేసుకుంటే ఇటు వైసీపీ ఆలోచనలు ఏదైతే ఉందో రాజధానికి సంబంధించి అమరావతిని పక్కన పెట్టి విశాఖను రాజధానిగా చేసి అక్కడ పూర్తి స్థాయిలోని రియల్ ఎస్టేట్ దందా, పూర్తి స్థాయిలోని ఒక రౌడీయిజం చేస్తున్న నేపథ్యంలోని దాన్ని పూర్తిగా పులి స్టాప్ పెడతంతో పాటు ప్రజల్లో మరింతగా అమరావతి రాజధానికి సంబంధించిన నినాదాన్ని తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో, ఈ జిల్లాల్లోని ఖచ్చితంగా మరింతగా పాగా వేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీ చూస్తుంది. అందులో భాగంగానే విశాఖకు సంబంధించి 5 నియోజకవర్గాలను కూడా ఫైనల్ చేసి అందుకు సంబంధించిన అభ్యర్థులను కూడా తెలుగుదేశం పార్టీ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీకి సంబంధించిన ఆయా నియోజకవర్గాలు అట్లాగే ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలతోని టీడీపీ అధినేత పలుసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఈ 5 నియోజకవర్గాలకు సంబంధించి ఫైనల్ లిస్ట్ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించే 60 టీడీపీకి సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా
వైసీపీకి సంబంధించి ఇటు విశాఖకు సంబంధించి ఉమ్మడి విశాఖకు సంబంధించి 5 నియోజకవర్గాలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.